పరమాత్మ ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడు. అందరినీ కనిపెట్టుకుని మార్గనిర్దేశం చేస్తూ మద్దతునిస్తున్నాడు. ఆయన అన్నీ నియంత్రిస్తాడు. కానీ మీ నిర్ణయాలు మీరే తీసుకునే స్వేచ్ఛను మీకు ఇచ్చి దాని ద్వారా మీరే నేర్చుకుని ఎదగడానికి అవకాశం కల్పిస్తున్నాడు. అంటే అర్థం, మీకు అంతిమంగా అన్నీ పరమాత్మాధీనంలోనే ఉన్నప్పటికీ ఆయన మీకు మంచి చెడులను ఎంచుకునే స్వాతంత్ర్యాన్ని, మీ కర్మలకు అనుగుణంగా ఫలితాలు పొందే అవకాశాన్ని మాత్రం మీకే వదిలివేశాడు లేదా కల్పించాడు. ఇదే పరమాత్మ యొక్క సార్వభౌమత్వం మరియు మానవ స్వేచ్ఛా సంకల్పం మధ్య ఉన్న సంబంధం. దీని ద్వారా ప్రతి వ్యక్తి వాని కర్మల ఫలితాలను అనుభవిస్తూ భగవంతుని ప్రణాళికలో భాగమవడమే కాకుండా పరమాత్మ యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది అని తెలుసుకో.